అంటే ఎలా ఉంటుంది అంటే ఆ ఆ హాలూసినేషన్స్ తో ఎందరినో పాడు చేసేస్తూ ఉంటారు. అవి లేని వాళ్ళంటే వాళ్ళు చూడలేదని, అవి ఉన్న వాళ్ళంటే యథార్థాన్ని చూసారని, ఇలాగా. ఒక్కసారండి. హాలూసినేషన్స్ వాళ్ళే హాలూసినేషన్స్ లో ఉన్నారన్నది మర్చిపోయి, ఏ అలాంటి హాలూసినేషన్సే అసలు పరమాత్ముడికి అంత, అంటే వీళ్ళ మనసులో ఊహించుకున్న ఆ సంకుచితత్వమే వాళ్ళ భగవంతుడు. వీళ్ళు ఏమి చేసినా ఆ భగవంతుడు వాళ్ళకి కనిపించేస్తూ ఉంటాడు. ఎందుకు? వాళ్ళ ఊహల్లో. అందుకే దాన్ని అదిగో అదిగో అక్కడే ఉన్నాడు అని అలా చెప్తారనమాట. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఊహించేసుకుంటారు. ఇది ఉమ్. ఇది మనం అంటే ఒక సైకలాజికల్ జబ్బులో జీవిస్తాం. అవును. రోజు ఏది ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు మా నాన్నగారికి చెప్పాను అలా వాళ్ళకి द्वारा ఆవిడకి आयोजित नागरिक अभिनंदन समारोह में शामिल हुए। बुधवार को राष्ट्रपति चंडीगढ़ में पंजाब विश्वविद्यालय ఒక్కసారి. के ఆ ఏంటంటే ఒక ఆవిడకి లక్ష్మీదేవి కనబడింది అండి అంటే, రోజు లక్ష్మీదేవి కోసం ఊహించుకుంటే లక్ష్మీదేవి కనిపిస్తూ ఉన్నట్టు ఫీల్ అవుతారు అని అప్పుడే చెప్పారు. అంటే ఏంటి, ప్రతిరోజు ఏదో ఆలోచిస్తూ ఇదిగో ఇదిగో అంటే అదే రైట్ అన్నట్టు కనబడిపోతుంది. అక్కడ మనిషి ఉన్నాడు మనిషి ఉన్నాడని చీకట్లో అనుకుంటే మనిషి నిజంగా ఉన్నాడని ఫీల్ అయిపోతారు. అది హాలుసినేషన్స్. ఉమ్. మనిషి మనస్సు ఏం చేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది ఇలాంటి హాలుసినేషన్స్ ని. అది వాళ్ళు భగవంతుడు. అందుకని అలా మనస్సు చేత ఊహించిన భగవంతుడు భగవంతుడే కాదు. ఎక్కువ మంది క్రిస్టియన్స్ చేసే పని అదే. క్రిస్టియన్సే కాదు, అన్ని మతాల వాళ్ళు చేస్తున్నారు. అంటే మనస్సు ప్రొజెక్ట్ చేసిన భగవంతుడినే వీళ్ళు చూసేస్తున్నారు. మేము ఉమ్. చూసేసామంటారు. ఉమ్. వాళ్ళ మనస్సులో ఊహాత్మక భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు వాళ్ళకి. అందుకనే అనంతత్వం కూడా కనిపించిపోతుంది. మాకు ఒక ఆయన, మనకి వచ్చింది ఇందులోనే కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1లో, ఒక ఆయన తాను సెల్ఫ్ రియలైజ్డ్ అని ఆనందంగా జీవిస్తున్నాడు. అది తన సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అని తెలుసుకున్నాక అయ్యో ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేశానని ఫీల్ అయ్యాడు. ఒక చాప్టర్ వచ్చింది మనకి. అంటే మనం ఇలాగే మనస్సు ప్రొజెక్ట్ అవును. చేసిన దాంతోటే ఆనందపడిపోయి తృప్తి పడిపోయి జీవించడం వల్ల రియాలిటీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఉమ్. అంటే అంత సంకుచితంగా వాళ్ళకి ఎప్పుడు ఆ భగవంతుడు నేను పని చేస్తూ ఉంటే నాకు సహాయం చేస్తాడు, నేను ఇలా చేస్తూ ఉంటే అంటే నిరంతరం ఆ భగవంతుడే వెనకాల, అంటే వీళ్ళు తప్పు పని చేసినా ఆయన సహాయం చేసేస్తాడు, వీళ్ళ తప్పుడు ఆలోచనలకి ఆ ధర్మానికి హెల్ప్ చేసేస్తాడు అన్నట్టుగానే వీళ్ళు ప్రతినిత్యం ఫీల్ అవుతున్నారు. అందుకని అవి మనం చాలా అక్కడ కనబడేది భగవతత్వం కాదు, అది ఆలోచనే. ఆలోచన ఎక్స్టెన్షనే ఆ భగవంతుడిని ఊహించింది. ఉమ్. సో పీపుల్ లివ్ ఇన్ హాలూసినేషన్స్. ఆ హాలూసినేషనే భగవంతుడు, భగవతత్వం, అనంతత్వం, బ్రహ్మత్వం అని భ్రమించుతూ జీవించడం వల్ల అది కూడా ఆలోచనే. ఆలోచన సంపూర్ణంగా ఎండ్ అయినప్పుడు మాత్రమే ఉండేది భగవతత్వం. అది ఎలా ఎండ్ అవుతుందంటే ఏం చెప్పారు, వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకోవడం వల్లే అందులోంచి మనం ఫ్రీ అవుతాం. అప్పుడు ఉండేదే భగవతత్వం. అణిచిపెట్టడం వల్ల కానీ ప్రయత్నం వల్ల కానీ మనకి వచ్చేది కాదు. ఇక్కడ చాలా మందికి కష్టం ఎలా ఉంటుందంటే, అన్ని ప్రయత్నించడం వల్ల వస్తాయి కదా, మరి ప్రయత్నించడం వల్ల రాకపోతే ఎలా చేస్తాం మేము, ఎలా పొందుతాం దాన్ని అని అడుగుతారు. అంటే అది రాదు. ప్రయత్నించడం వల్ల నేను ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. నేను అన్నది నేను బలం పెరుగుతున్న కొద్దీ అసలు తత్వం దూరం అయిపోతుంది. అది మళ్ళీ మనసు చేసే పనే. ఇలాంటి ఇబ్బంది మనకి ఎందుకు వస్తుందంటే అన్ని మనసుతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం కనుక. ఓకే. వసంతలత, ఇంకేమైనా మాట్లాడతావా? లేదు 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 లేదు, మరేం లేదు. ఆ, అంటే నేను ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ పరిస్థితుల తాలూకా కారణంగానే మనం అంటే బయట ఏ ఉంటాయో వాటి కారణంగానే మన బుర్రలో ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి కదా. ఉమ్. అయితే బ- ఇప్పుడు ఈ ధ్యానం అవి చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమైనా అంటారు కదా, ప్రక్రియల్లోని వాటిలోని కట్ ఆఫ్ చేయడం ఆ ఎక్స్టర్నల్ ఇవి అవి అప్పుడు ఆలోచనలు అవి తగ్గుతాయా? తగ్గవు, అవి కూడా మళ్ళీ ఏదో ఆలోచిస్తూనే ఉంటది నేను ఏమిటో నేను మైండ్ అని ధ్యానం అనుకుంటున్నాను చేస్తున్నాను ఈ ఉంది కదా, మధ్యన అదే.
నేను అణిచేస్తున్నాను, ఆ నేను పని చేస్తున్నాను, ఆ, అణిచేయడం వల్ల జరగదన్నారు. డిసిప్లిన్ వల్ల జరగదు. అదే అందుకే అదే. కదా, నా కర్మణ ఏ కర్మ వల్ల పొందలేం. కనీసం ధ్యానం కూడా కర్మే కదా. అవును. అంటే ఆలోచనలు ఆగవు. ఆ, ఆగమని ఆ, కాదు. కానీ ఆ సొంతం చూసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కదా, సొంతాన్ని చూసుకోవడానికి ధ్యానంలో. సొంతం సొంత అంటే ఇప్పుడు ఏముందిట? అంటున్నారు కదా ఆలోచన. మన ఆలోచనలు ఒకసారి విను. తాలూకు ఆలోచన క్రియేట్ చేసిన నేనే గాని ఆలో వేరే సొంతం ఏముందిట? అదే అంటే సొంతం అంటే ఇక్కడ ఆలోచన గురించి ఎలా వస్తున్నాయి ఏమిటి ఆ విషయాలన్నీ ఒకసారి లోపట చూసుకోవడానికి ధ్యానం అవ్వచ్చు కదా, కలుస్తు ధ్యానం హెల్ప్ చేస్తుంది కదా. ధ్యానం ఎవరు ఎలా చేస్తారో, ఒకసారి నువ్వు పునర్జన్మని చూడమంటారు, అలా దేవతను చూడమంటారు. ఒక్కొక్క ధ్యానం ఒక్కొక్క వేలాది ధ్యానాలు ఉన్నాయి కదా. ధ్యానం అంటే ఇది అని చెప్పలేం. అందుకని అది నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. కళ్ళు తెరిచి చేయొచ్చు, కళ్ళు మూసుకుని చేయొచ్చు, ఇటు అటు తిరుగుతూ చేయొచ్చు, నేను నువ్వు చూసుకోవడం ఎప్పుడైనా చేయొచ్చు. ఉమ్, కూర్చుని చేయొచ్చు, నిల్చుని చేయొచ్చు. అవేర్నెస్, ఎరుక అన్నది ఆ, ఎప్పుడైనా అది సంభవమే. ఉమ్, అందుకే ఆలోచనతో ఆలోచన చూసుకోవడం కాదు, ఆలోచన అంతమైనప్పుడు మాత్రమే యథార్థ స్థితి అనేది ఉంటుంది. వాట్ ఈజ్ అనే స్థితిని పూర్తిగా అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడతాం. అప్పుడు ఉన్నదే అనంతత్వం. అంతే. అంటే ఇక్కడ ఆ విన- ఉమ్, ఇప్పుడు ఆలోచన అంతం అంటే మైండ్ కంప్లీట్లీ బ్లాంక్ అని కాదు అర్థం కదా. స్టిల్ నిశ్చలం అయిపోవడం అంటే, బ్లాంక్ అంటే మనం ప్రయత్నంతో చేస్తున్నాం. బ్లాంక్ అవ్వడం అంటే అక్కడ మళ్ళీ మా మైండ్ అక్కడే, అది కూడా బ్లాంక్నెస్ కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఆ, అందులో ఏమీ ఉండవు అలాంటప్పుడు. ఇప్పుడు ఒక అది క్లినికల్ కూడా అంటే ఒక ఫిజికల్ స్టేట్ గా. ఆఫ్ మైండ్. మైండ్ కి అతీత స్థాయి మనం మాట్లాడుతున్నాం. ప్రొజెక్టెడ్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్ ఆఫ్ థాట్. ఏమీ లేకపోతే ఏమీ లేకపోవడం అనేది ఉండదు అనుకుంటాను కదా, ఆ స్టేట్. ఏమీ లేదని భ్రాంతి చెందుతాం, అన్నీ ఉంటాయి అక్కడే. ఉమ్, ఎందుకంటే మనకి మన కండిషనింగ్ అంతా ఎక్స్టర్నల్ వరల్డ్ లోనే సుఖం ఉంది, శాంతి ఉంది, సమస్తం ఉంది అని ఉన్నది కనుక మనం ఎక్స్టర్నల్ వరల్డ్కే ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చినంతసేపు ఆలోచన ఎప్పుడు అలా పరిగెడుతూనే ఉంటుంది. ఉమ్, మనకి అవి చాలా జన్మ జన్మల నుంచి పాతుకుపోయి ఉన్నాయి. సుఖం ఎక్స్టర్నల్ గానే ఉంది కానీ ఇంటర్నల్ గా లేదని. అందుకనే ఎక్స్టర్నల్ వస్తువుల్లో సుఖం వెతుక్కుంటాం. కానీ ఉమ్, సుఖపడేవాడెవడు? ఆ సుఖపడేదేమిటి? అది మనం ఎప్పుడూ చూడం. సెన్సేషన్స్ నే అన్ని. సెన్సేషన్స్, ఒక సెన్సేషన్, సెక్స్ ఒక సెన్సేషన్ ఇస్తుంది, తిండి ఒక సెన్సేషన్ ఇస్తుంది, చూపు ఒక దృశ్యం మంచిది చూడడం ఒక ఇవి మనం అంటే సుఖం అని భ్రాంతి చెందుతాం. అంటే వీఆర్ ఆఫ్టర్ సెన్సేషన్స్. అందుకే మనకి దైవానికి దూరం అయిపోతున్నాం సెన్సేషన్ వెనకాల పడి. లేదా ఊహించుకున్న భగవంతుడిలో తృప్తి చెందిస్తాం. ఉమ్. రాంబుద్ధుడు గారు, మీరు కూడా మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే మన ఆలోచన అంటే మన జ్ఞానానికి సంబంధించిన స్థితి మనకు ప్రొజెక్షన్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏదైతే పోగు చేసుకున్న జ్ఞానం ఉందో ఆ పరిధిలోనే మనకు ప్రతి ఒక్కటి మనకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. దానికి ఉదాహరణ, ఒక హిందూకు హిందూ దేవతలే కనిపిస్తారు, ఒక క్రిస్టియన్కు ఒక క్రిస్టియన్ దేవతలే కనిపిస్తారు. కానీ హిందువుకు క్రిస్టియన్, క్రిస్టియన్కు హిందూ కనిపించడం అనేది అసలు జరగదు. అంటే
ఇదంతా మనం పోగు చేసుకున్న, మనం సముపార్జించిన జ్ఞానంలో మనం ఉండే అనకండి, మనస్సు. జ్ఞాపకాల. మీరు మనస్సుతో ఐడెంటిఫై అవ్వకుండా మాట్లాడండి. మనస్సు, ఆ ఆలోచనలే ఇవన్నీ కదా. మళ్ళీ మనం అవును ఎవరు? మేడం. మనస్సు నేను అవును అంటే మేడం. కదా. ఇక్కడ ఆ భావన కాకుండా మనస్సు పోగు చేసుకున్న వాటితోటే అది ఆలోచిస్తూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది. అవును మేడం. అంటే మనస్సు యొక్క, అంటే ఆ ఆ మనసు పరిధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆ మనకున్న మన అంటే ఆ మనసు యొక్క మనసు సముపార్జించిన జ్ఞానం యొక్క పరిధిలోనే ఇదన్నీ తిరుగుతున్నాయి. వాటి యొక్క ఫలితం ఎంతసేపు ఆ ఆ జ్ఞాపకాల పరిధిలోనే జరుగుతూ ఉంటుంది, కానీ అవతలికి వెళ్ళి చూసే ప్రక్రియ దానికి తెలియదు. అది అక్కడనే ఆ పరిధిలోనే ఆ గీత గీసుకున్న స్థితిలోనే రౌండ్లు కొడతా ఉంటుంది. అయితే దాన్ని దాటి అవతలికి వెళ్ళాలంటే వాట్ ఈజ్ అనే ఒక స్థితిని మనం గమనించాలి. ఆ స్థితిని గమనించడంలో ఎలా ఉండాలి అంటే అవేర్నెస్ తోటి, అంటే ప్రమేయం లేని ఒక స్థితిలో దాన్ని గమనించగలిగితే ఓ, అందులో నుంచి బయటపడతాము అని చెప్తున్నారు. అంటే అందులో నుంచి ఇప్పుడు ఆ, ఇప్పుడు అవేర్నెస్ ఏదైతే ఉందో, అంటే ఈ ఈ ఈ యొక్క మనసును దానిలోకి తీసుకురాని స్థితి ఏదైతే ఉందో అక్కడ ఆ స్థితిలో ఆ చూచే ఒక చూపు ద్వారా ఈ యొక్క పరిధిని, మనసు పరిధిని దాటవచ్చు అని చెప్తున్నారు. అంటే వాట్ ఈజ్ అంటే నా ఆ ఏదైతే మనసు యొక్క స్థితిలో ఉందో వాట్ ఈజ్ అనే అంటే ఒక కోపం కానీ ఒక ప్లీజ్ అంటే ఒక ఆలోచన. మీరున్న యథార్థ స్థితి, ఒంటరితనంతో ఉన్నారనుకోండి, దానిని గమనించాలి, అవగాహన చేసుకోవాలి. ఆ గమనించే చూపు మళ్ళీ మనసుకు అంటని స్థితిలోనే ఉండాలి. అంటే అవేర్నెస్ ఎందుకంటే అనేది ఆ మనస్సుకు సంబంధించింది కాదు. ఆ, అవును మేడం. ఆ మనసుతో పెట్టకుండా చూడడం. అదే మేడం, ఆ మనసుతో పెట్టకుండా చూడడం అనే ప్రక్రియనే అర్థం కావట్లేదు. అది అది ఫస్ట్ నుంచి అలాగనే జరుగుతూ ఉంది. ఆ ఆ పరిధి దాటి అవతలికి వెళ్ళే ప్రక్రియ ఏంటి అనేది ఇది కావట్లేదు మేడం. అది ఇక్కడ. అది ఎవరికి వారే, ఎవ్వరూ హెల్ప్ అదే చేయలేదు మేడం. దానికి. ఎందుకంటే అదే. ఇది ఉమ్. మనస్సుకు సంబంధించిందని తెలుస్తూ ఉంటే, అది మనం వదిలేస్తూ ఉంటే, మనసు పనికిరానిదని బాగా మనకు అర్థం అవుతే, కొన్నింటికి మనసు పనికిరానిది సుమా అంటే ఆటోమేటిక్గా ఆ మనసుకు ప్రాముఖ్యం ఇవ్వడం మానేస్తాం. అది అవగాహన అవుతూ ఉంటే. అదే అడ్డు తగులుతుంది అసలైనటువంటి దైవతత్వం తెలియకుండా అని తెలిస్తే దాని సహాయం తీసుకోం కదా. దైవాన్ని అంటే చూడడానికి మనస్సే అడ్డు ఇప్పుడు అని తెలిసినప్పుడు మనస్సుని పట్టుకుంటాం ఏంటి? అంటే ఇప్పుడు మనసు పరిధిలో జరిగే సమస్త చర్యలు, అంటే ఒక కోపం కానీ ఒక స్పందన కానీ ఇవన్నీ మనసు పరిధిలో జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద స్పందించకుండా నిర్లిప్తంగా నిలబడిపోవడమా మేడం? అంటే మీరు అది కూడా నిర్లిప్తంగా ఉండడం, అలిజీయడం ఇవన్నీ కూడా అవ్వదు కదా. నేను ఉండాలి అనే ప్రయత్నంతో జరిగేది కాదు అది. ఉమ్. మీకు ఇప్పుడేమో ఈ వస్తువు పనికిరాదంటే ఎలా తీసేస్తున్నారో, మనస్సు పనికిరాదంటే ఆ మనస్సు ఆటోమేటిక్ గా అక్కడ పనిచేయదండి. ఆ పనికిరాదన్న అండర్స్టాండింగ్ అవసరం. అంటే ఒక ఉద్వేగం వచ్చింది, ఉద్వేగం వచ్చినప్పుడు మనకు భయం కలుగుతుంది. అంటే మనకు అనేది కాదు, మనసుకు భయం కలుగుతుంది. ఆ భయం కలిగే చోట ఆ భయాన్ని ఆ చూడడమే, ఆ ఉద్వేగాన్ని చూడడమే. అదే కదా మేడం ఉద్యోగం ప్రక్రియ. ఏమిటండి? ఉద్యోగాన్ని చూడడం ఏమిటి? ఉద్యోగం కాదు మేడం. అంటే ఒక ఒక స్పందన, అంటే ఒక, అంటే ఓ భయంతో కూడిన ఒక స్పందన ఆ ఏదైనా ఇట్లాంటివి ఉంటాయనుకోండి. ఆ వాటిని నేను భయం ఏమిటి అని అవగాహన చేసుకోవడం. ఆ, ఉద్యోగం కాదు మేడం, ఉద్వేగము అని చెప్పాను. అంటే మనిషికి ఏదన్నా వచ్చినప్పుడు కొంచెం ఆ స్పందనలు, అంటే
రకరకాల స్పందనలు వస్తాయి కదా, దాన్ని ఉమ్. చెప్తున్నాను. దాన్ని అవగాహన చేసుకుని అంటే అలా ఎలాగా అంటే ఆలోచనతో కాకుండా దాన్ని అందుకే నో ఉమ్. కండెమ్నేషన్ నో జస్టిఫికేషన్. కండెమ్నేషన్ జస్టిఫికేషన్ చేసేది మనస్సు. అందుకని వితౌట్ కండెమ్నేషన్ అండ్ వితౌట్ జస్టిఫికేషన్ అండ్ వితౌట్ ఐడెంటిఫికేషన్ చూడాలి. తర్వాత అండి అంటే మనస్సు పని, ఇక్కడ నా మనస్సుతోటి నేనేమి చెయ్యలేను అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనస్సు కూడా అక్కడ రాదు. ఆ అవగాహన మనకి బాగా రావాలి. అవును మేడం, అవును మేడం. అంటే ప్రతి చోట మనసు ప్రక్రియను గమనించుకుంటూ పోవడమే. అంటే ఆ మనస్సు అదొక్కటిను, చేస్తూ. రెండోది మనస్సు అడ్డు సుమా. అసలైన దైవత్వానికి అన్నది మనకి అవగాహన గట్టిగా వస్తే మనస్సుతోటి మనం అక్కడ పట్టుకోవడానికి వెళ్ళాం. ఈ టార్చ్ లైట్ పనికిరాదు నా మార్గానికని తెలిస్తే దాన్ని పట్టుకోం. అవును మేడం. అది అవగాహన అవ్వాలి. మనస్సుతో మాత్రం అనంతమైన పరమాత్మ తత్వాన్ని మనం పట్టుకోలేమన్నది తెలిస్తే మనస్సుని వాడం అక్కడ. అవును మేడం. అది నిరంతర ప్రక్రియ, నిరంతరంగా క్షణక్షణము అనుక్షణం దాన్ని గమనించుకోవడం అనేది, అంటే ఎరుకతోటి గమనించడం అనేది, అది ఒక సాధనలాగా చేయాలి. చేయగలిగితే అవతలికి మళ్ళీ వెళ్ళగడానికి సాధన అన్నది అవకాశం ఉంది. మనసు పరిదేనండి. ఆ, అంటే మనకి ఏ సాధన అంటే ఈ. పదమైనా మనసు ఆ, పరిధిలోనే వాటి మాట్లాడతాం. అవును సాధన మేడం, చేసేవాడు లేడక్కడ. కరెక్ట్ మేడం. అంటే సాధ్యం ఉంది కానీ సాధన అనే ప్రక్రియ లేదు, అంతే. సాధ్యము అంటే ఆ సాధ్యము ఎవడికో అది ఉండదు. ఉమ్, ఓకే మేడం. ఓకే. ఇంకెవరైనా థ్యాంక్ యూ. మాట్లాడతారా? అర్థం కాకపోతే అడగొచ్చు, అర్థమైతే ఏమర్థమైందో చెప్పండి. భాగ్యం గారు మీకు అర్థమైందా? ఏమిటో మాట్లాడతారు ఈ అర్థం అర్థమవుతుందండి మేడం, అర్థమవుతుందండి. ఉమ్, ఏం చెప్పాలో తెలియక అలా చూస్తున్నానండి అంతే. ఓకే ఓకే, అర్థం అవుతుంది, సంతోషం. ఆ, అంటే ఆ, మనసు అన్ని చోట్ల పనికిరాదని చూపెట్టారు. మనసుతోటే మనం స్వర్గాన్ని అన్ని ఆ, ఊహించేసుకుంటాం. ఆ. అదే స్వర్గం నరకం లేదని తెలుస్తుంది కదండి. ఇంకా ఆ మనసుతోటే మనం మాట్లాడేది కూడా మనసుతోటే కదా అనే ఉమ్, ఆలోచనలో నేను చూస్తున్నాను. అవును. ఇప్పుడు మీరు మాట్లాడినా మనసుతోటే, నేను మాట్లాడినా ఉమ్, మనసుతోటే కదా. అవును. ఆ మనసు ఇంకా ఆత్మను దాటి మనసు వెళ్ళలేదు కదా. దానికి అది అతీతమైన స్వరూపము కదా, దాన్ని దాటి వెళ్ళట్లేదు. దాన్ని గుర్తించాలంటే దీని వల్ల కాదని అవగాహన చేసుకుంటున్నాను మేడం గారు. నా వల్ల కాదు అంటే మనసు వల్ల కాదు. ఆ అది ఉమ్, బాగా చెప్పారు. మనసు వల్ల ఆ మనసు వల్ల కాదండి, అర్థమవుతుందండి. మనసు వల్ల కాదని తెలుస్తుంది. అది ఎలాగ అవగాహన చేసుకోవాలి అంటే, గాఢ నిద్రయందు ఏ అలికిడి ఏ మనసు లేకుండా తనకు తానుగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చూడగలిగిన స్థితి మనకు రావాలండి. ఎరుకలో ఎరుకలో కూడా ఆ అలా ఉండగలరు. ఎరుకలో కూడా అలా రావాలండి మరి. వెరీ గుడ్. ఆ స్థితి ఆ ఆ స్థితిని తెచ్చుకోవడానికి ఈ మనసు అనే యంత్రంతో ప్రయత్నం చేయవలసి వస్తుందండి. లేకపోతే మరి ఈ మనసు లేకుండా మరి జాగ్రత్త అవస్థలో మనసు వచ్చి కూర్చుంటుంది కదండి. దీన్ని లేకుండా కూ- చేయడానికే ప్రయత్నం ఎక్కువ చేయాలి. మనస్సుతో చేస్తున్నంతసేపు మీకు అది దొరకదు. ఆ అవునండి. చేసేనన్న తృప్తి మిగులుతుంది కానీ అసలు తత్వం దొరకదు. ఆ తత్వం దొరకట్లేదండి జాగ్రత్త అవస్థలో. ఇప్పుడు ఎరుకనే మనస్సు అదే. నిశ్చలం, ఒకసారి వినండి. ఆ మనస్సుతో ప్రయత్నం అనేది ఎక్కడ ఉందో గాని మనస్సు ఎప్పుడైతే అది ఆగుతుందో అప్పుడే అది ఉంటుందండి. అవునండి, అది అవునండి. మనస్సుతో పట్టుబడదు.
అవునండి, మనసు అంటే ఆగిపోవాలి. మనసు వజ్రాన్ని ఆగిపోయినప్పుడు వజ్రంతో కోసినట్టుగా మనస్సు యొక్క ఒక ఆలోచన ఇంకో ఆలోచనతో ఖండించొచ్చేమో కానీ పూర్తిగా ఉమ్, మనస్సు అంతం చేయడం మనసు చేతుల్లో లేదు. అవునండి. అది అంతం అవడానికి ఇష్టపడదు. అది ఇష్టపడతలేదు కదండి, ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది కదా. తెచ్చి పెడతానే ఉంటుంది అది. అది ఇష్టపడతలేదు. అందువల్లే మరి ఆ, అలాంటి మహనీయులు ఒక్కొక్కళ్ళు మరి వచ్చారు కదండి, అందరూ రాలేకపోతున్నారు కదండి. జిడ్డు ఎందుకు కృష్ణమూర్తి రాలేరు? గారు, రమణ. అందరికీ అందరికీ అంత ఇష్టం ఉన్నాదా? రాలేకపోతున్నారు అనకండి. ఆ, ప్రాపంచిక విషయాల్లోనే ఇష్టం ఉన్న మనుషులు అక్కడికి ఎందుకు వస్తారండి? అది కూడా ఒక అవునండి. పాయింట్ అవును. కదా. అవునండి, ప్రాపంచిక విషయాలు ఎందు దృష్టి ఉండే రాలేకపోతున్నారండి అంతే. ఉమ్, ప్రాపంచిక విషయాలు ఎందు దోషం చూడక ఉమ్. దీని ఎందు దృష్టి పెడతలేదండి. పెట్టిన వాళ్ళు అవుతారండి, ఎందుకు అవ్వరో. నేను కూడా అదే అవగాహన అంటే నేను చేసుకుంటున్నానండి. చెప్పబోతున్నా, పెట్టిన ఆ, వాళ్ళకి ఎందుకు అవ్వదు? పెట్టరు. అవుతండి. పెట్టరండి. పెట్టరండి. ఇది ప్రాపంచిక విషయాలు ఏంది దోష దృష్టితోటే పోతున్నారు, కానీ ఇది దోషము వెళ్తే ఇది దుఃఖము అని తెలియకుండా వెళ్తున్నారండి. అదే ఎంతసేపు ప్రాపంచిక విషయాలు వెళ్తే దుఃఖమేనండి. అసలు చాలా దుఃఖం అనుభవిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు, తెలియకుండానే దుఃఖం అనుభవిస్తున్నాం అని తెలియకుండానే దుఃఖం అనుభవిస్తారు. అంటే ఆ విధంగా మనం ఆ, కాలుతున్న రాడిని పట్టుకుని ఎవరి వల్ల ఆ, నాకు ఆ చెయ్యి కాలిపోతుంది అనుకుంటారు. అవునండి. అవును. ఎవరి వల్ల అదేనండి వచ్చింది. అదే అర్థం చేసుకుంటలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా అని చెప్పినా నా అంతటి నేను చెప్పినా కానీ ఎంతో కొంత బయటకు వెళ్తుందండి. ఆ వెళ్ళేదాన్ని ఆఫ్ చేస్తే తన స్వరూపంలో తను ఉండగలుగుతాడండి. ఇంకా అది ఆ నిశ్చలత్వానికి మ్, ఇంకా ఇంకా ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి అని నాకు అనిపిస్తుందండి. అదే మరి జాగ్రత్త ప్రయత్నం కూడా అవస్థలో కాదండి. అంటే ఆ, ఆ, అసలు మనం ఇందులో మునిగిపోయి ఆ ఆ, ఎప్పటి నుంచో కొన్ని చదివిన విషయాలు బుర్రలో ఉంచేసుకుని అగో ఆ, అతనిలాగే ఆ చదివిన వాటిలోనే మనకంటూ మనకి ఏం ఉండవు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటూ అవే బుర్రలో పెడతారు మనం. అవే మన ఆ, జ్ఞానం అనుకుంటాం. ఈ పోగు ఆ, చేసుకున్న ఆ, జ్ఞానం ఉన్నంతసేపు మనకు అసలు తత్వం దొరకదు. అవునండి. ఈ జ్ఞానం కూడా నశించిపోవాలండి. ఏదైతే ఉమ్. తెలుసుకున్నామో ఆ జ్ఞానం కూడా నశించిపోయినప్పుడే తనలో తాను ఉండగలుగుతాడండి. ఇంకంతే. ఉమ్. అది అడ్డే. అంతే కదా మేడం. అదే ఉమ్. అడ్డేనండి. అడ్డేనండి. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే ఒక ఒక నిప్పు తెచ్చి కొంచెం కంచి తగలబెట్టడానికి ఒక కర్రను ఉపయోగించామండి. ఆ తగలబెట్టేసిన తర్వాత ఆ కర్రను కూడా అందులో వేసి కాల్చేస్తాం కదండి. ఇది ఉపయోగపడిందని దీన్ని ఉంచాం కదా. అలాగే ఇది ఏదైతే తెలుసుకున్నామో ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టేయాలండి. అవి విడిచిపెట్టడం ఎలాగో తెలియనట్టు నటించుతున్నామే కానీ తెలుసండి. అది విడిచిపెట్టడం కూడా తెలుసు. తెలిస్తే పెట్టాలని ఉండదు కదా. విడిచిపెట్టాలి. ఆ, విడిచిపెట్టడం ఉండదులేండి. ఆ, రెండు ఏ ఏ విడిచిపెట్టడం ఉండదు అనట్లేదు, విడిచిపెట్టాలని ఉండదు. విడిచిపెట్టాలని ఉండదండి. ఇంద్రియ సుఖాలు వదలాలని విడిచిపెట్టాలని ఉండదు. ఆ, అదే అండి. ఇంకా ఇంకా ఏదో పొందాలని అది తెలియకండి. అంతేగాని అజ్ఞానంతో తెలియక ఏదో దొరికితే పొందారండి. పొందే ఏమవుతామో అనే ఉన్నామండి. భయంలో కూడా వదలలేకపోతున్నాము. సాధ్యం అవుద్దండి. కొంచెం కృషి చేస్తే కొంత ఇలాగ విచారణ చేయగా కొంత మనం కూడా ఆ ఉండాలి కదండి. ఆ స్థితికి రావాలి కదా. అసలు ఉన్నామా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఉండగలుగుతాం ఆ స్థితిలో. ఆ అది జిడ్డు కృష్ణమూర్తి గారి స్థితిలో మనం కూడా ఉండగలుగుతామండి. అది అది అవును. రైట్. మనం ఆ అదే అదే ఆ విధంగా మనం ఎప్పుడైతే అనుకున్నామో అలాగా ఉండగలుగుతామో ఆ స్థితిలో ఉంటాము. మనల్ని ఎవరో గుర్తించలేదు అనేటువంటిది మనకి అనవసరం అండి. మనం మన స్వరూపంలో మనం నిశ్చలంగా ఉన్నప్పుడు మనకి ఆనందం అనేటువంటిది ఆ తన తన ఆనందం కాదు, అది దుఃఖమో కాదు, అతీతమైన స్వరూపం కదండి. సుషుప్తిలో ఏ దుఃఖం ఉందో ఏ ఆనందం ఉంది, రెండిటికి అతీతమైన స్వరూపం తానుంది. అది ఎగ్జాంపుల్ చూపించారు.
మరి జాగ్రత్త అవస్థలో కూడా ఎరుగుతోటి తన స్వరూపంలో తాను ఉండగలిగిన స్థితికి వచ్చినప్పుడు తన ఆనందంగా ఆ ఆనందానికి దుఃఖానికి కూడా అతీతమైన స్వరూపంలో ఉన్నప్పుడు ఇంక నిశ్చలత్వం వస్తుంది కదండి. ఈ ఇలాగా నేను అవగాహన చేసుకుంటున్నాను. మీరు చెప్పిన దాన్ని నేను తెలుసుకున్న దాన్ని బట్టి నేను ఇలాగ అవగాహన చేసుకుంటున్నాను మేడం గారు. బాగుంది. ఆ, ఓకే. ఎప్పుడు పుస్తకాలు ఏదో ఒకటి చదువుతూ ఉంటానండి. ఉమ్. ఇంకా చదువుతాం వల్ల నాకు ఆ అవగాహనలోనే ఉంటాను. ఎక్కువ నేను చెప్పలేకపోయానేమో, ఎక్కువ మాట్లాడలేదేమో అనేటువంటిది కూడా నాకు అనిపించదండి. ఇంకా అలా ఉంటాను అంతే అండి. అందుకనే ఎక్కువగా మీకు ఫోన్ ఇది చెప్పట్లేదండి. ఇంక రేపటి అప్పట్లో నుంచి మీకు కొంచెం అన్మ్యూట్ చేయడం కూడా రాలేదు కదా. అప్పుడు కూడా రాలేదు కదండి. ఇప్పుడేమో అదే కొంచెం పొద్దున్నే ఏదో పనులు అది వస్తంలో కొంచెం చేయలేకపోయానండి. ఇంక రేపటి నుంచి ఏదైనా మాట్లాడితేనే కదండి మన లోపల ఉన్నది కూడా మనకి తెలియబడుతుంది. ఇతరులకి రేపటి నుంచి నేను సహాయం కూడా అవుతుంది, మనకి సహాయం అవుతుంది. సహాయం అవుతుంది. నేను ఆ కృష్ణమూర్తి గారి బుక్ ఒకటి ఉందండి. అది నాకు మీరు చెప్పిన తర్వాత బాగానే అర్థమైంది అండి. అది ఉమ్. చదువుతా ఉంటాను. చదివి రేపొద్దుట నేను కూడా కొంచెం కొంచెం మాట్లాడుతూ నేర్చుకుంటానని. అంటే మామూలుగా మా గురువుగారు అయితే మాట్లాడిస్తారండి. మామూలుగా స్పీచ్ ఇమ్మంటారు, చేయమంటారు. అలాగా ఏదో నేర్చుకున్నటువంటిది కొంచెం బయటకు చెప్పే అలవాటు ఉందిలేండి. మరి అంత భయపడిపోయే అంత మనిషిని కాదు, కానీ పనుల వల్ల కొంచెం ఇలాగా మాట్లాడలేకపోయానండి. రేపటి నుంచి కొద్దిగా మాట్లాడతానండి. ఓకే అండి, బాగుంది అలా. ఆ, ఉమ్. ఆ. ఇంకెవరైనా మాట్లాడతారా? రమణ గారు, ఈశ్వర్ గారు. అర్థమవుతుందమ్మా. అంటే యాక్చువల్ గా ఇవన్నీ చేయడానికి ముందు భయం. అంటే ఎక్కడ దీన్ని వదిలేస్తే ఏమైపోతుంది అనే ఒక భయంతో ఇవన్నీ చేయలేని స్థితి కలుగుతుందనే విషయం అర్థమవుతుందమ్మా. మనసు వదలడానికి భయం అంతే. మనసు అంతే. ఇష్టపడదు దాన్ని వదలడానికి. పడుతుంది. ఓకే అండి, అందరికి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇప్పుడు ఇంతకాలం భాగ్యం గారని వచ్చారే, ఆవిడే మాట్లాడేది ఇవాళ. అవునమ్మా. ఆవిడకి మంచి జ్ఞానం ఉందండి. అవును. నేను ఫోన్ లో కూడా మాట్లాడాను. బాబు. ఆవిడకి ఏంటంటే అన్మ్యూట్ చేయడం రాక ఆవిడ అన్మ్యూట్ చేయలేదు. ఈశ్వర్ గారు ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా, అర్థమైంది. అయితే ఒకటి ఆచరణలో అవగాహన అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆచరణలో పెట్టలేనప్పుడు ఎందుకని ఆచరణలో పెట్టడం అనేది ముందు నేర్చుకుంటే తర్వాత ఏదైనా అవుతుందని అర్థం అవుతుందమ్మా. అంటే ఏమిటి ఎక్కువ ఆచరణలో ఎక్కువ పెట్టాలి, అన్ని మనస్సుతో కాదు అన్న విషయం మనకు తెలియాలి. అవునమ్మా. అవును. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు దాకా మనం ఎంతో కష్టపడ్డాం. ప్రాపంచిక విషయాలకి ఎంతో కష్టపడ్డాం. ఆ ఆ దాటిని వదిలేసి దీని యందు కృషి ఎక్కువ చేస్తే ఆ ఎరుగుతోటి అలా ఉండగలుగుతామండి. అప్పుడు ఎలాగ సమయం వృధా చేసాం బయటికి. ఇప్పుడు దీనికోసం కృషి చేస్తే ఇంకో ఆ స్థితికి పే- ఇంకా ఎవరు చెప్పక్కర్లేకుండానే మనకు మనమే ఉండగలుగుతామండి ఆ స్థితిలో. అంతే. అంటే ఆ, మనకి ప్రాపంచికమైన విషయాలలో ఉన్న నమ్మకము, ఆ, అంటే అది ఇందులో లేకపోవడంతో, నమ్మకం అని కాదు, ప్రాపంచిక విషయాలే ఈ మనస్సుకి బాగా తెలుసు, అది తెలిసిన ఫీల్డ్లోనే పనిచేస్తుంది. అందుకని ఆ, అందులోంచి బయట రావడానికి అది ఇష్టపడటంలే. దానికి ఆ, సంపూర్ణమైన అవగాహన వచ్చిందనుకోండి, అందులో ఏమీ లేదు, మీరు ఇందాక అన్నారు దోష బుద్ధి. ఆ ఆ, ప్రాపంచిక విషయాల్లో ఉన్న దోష బుద్ధి దానికి అవగాహన అయితే ఇంకా అది అటు ఆ, పరిగెట్టడం మానేస్తుంది. నా వాళ్ళు నా మానేస్తుందండి. నా నా అని అటు పరిగెట్టడం మానేస్తుంది. నా ఆస్తులు నావి అని అవి పరిగెట్టడం మానేస్తుంది. నా నా అనే దాన్ని నుంచి అది బయటపడుతుంది అప్పుడు. బయటపడుతుందండి. ఆ ఆ విధంగానే తెలియజేశారండి కృష్ణమూర్తి గారు. అయితే అందరికీ అలాగా అంత సులువుగా అర్థం కాక సతమతం అర్థం అవుతున్నారు అని కాక కాదు, అనిపిస్తుంది.
వాళ్ళకి ఆ, ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని వదలలేక, వాళ్ళు ఆ, ఆల్రెడీ ఉన్నటువంటి మనసులో ఉన్నవన్నిటినీ అవే ప్రీ డిటర్మిన్డ్ ఐడియాస్ వాటితోటే వాళ్ళు ఉండడంతో ఆయన అర్థం కానట్టు ఉంటారు. మన లోపల ఎన్నో కండిషన్ అయిపోయాం, అవన్నీ తీసేస్తే ఆయన సులువుగానే మాట్లాడుతున్నారండి. అవునండి, అవును, అవును. ఎన్నిట్లకో మనం బలైపోయి ఉన్నామండి. అది ఆ అన్నిటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడట్లేదండి. ఇష్టపడక అదా మేడం ఇష్టపడట్లేదు. ఇదే మేడం అన్నట్టు. ఇష్టపడకేనండి. ఇష్టపడక నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నాకు ఎంతో కష్టంగా ఉంది. ఈ ఇది వినడానికి ఇది చెప్పలేకపోతున్నాను అని మనసు యొక్క కార్యం నా మీద వేసుకుని చేస్తున్నామండి. అంతేగాని అసలు అంతే. మనసుని అసలు ఎక్కడున్నావు అని వెతికితే మనసు లేకుండా పోయింది కదండి. అదే కదా. వెతకాలండి మనసుని. ఎక్కడున్నావు, అసలు నువ్వు ఉన్నావా అని వెతికితే అసలు మనసే ఉండదండి. అది దాన్ని తెలుసు. వెతక్కోకుండా ఆ ఈ విధంగా మనం ఎక్కువ దాన్ని పని వెతకకుండా దానికి చేసుకోండి. పుష్టినిస్తూనే బతుకుతున్నాం, బలం బలం చేకూర్చేస్తూ ఉంటాం. బలం చేకూరుతున్నామండి. బలం చేకూరితే దాని ఇష్టానుసారం తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి ఆ అది నేను గుర్తించలేదని మళ్ళీ చెప్తుందండి. మరి దాన్ని ఆ కొంచెం అవగాహన చేసుకుంటే అది లేకుండా పోతుందండి. మరి గాఢ నిద్రలో అప్రయత్నంగా తనలో తాను ఉండగలుగుతున్నాడు కదండి. అలాగే అదే అదే జాగ్రత్త అవస్థలు కూడా ఉండగలుగుతా. ఉండగలడు. అదే తొలి. కానీ జాగ్రత్త అవస్థల్లో ఇటువంటివన్నీ గట్టిగా పట్టుకోవడం వల్ల మనస్సు ఏమో ఆ ఆ మనసుకు పుష్టి వచ్చి బలం వచ్చి అదేమో వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదండి, వెళ్ళట్లేదు. జాగ్రత్త అవస్థలో బాగా అసలు ఊళ్ళో ఉన్నదంతా నాకే పోగు చేసుకోవాలనే సంకల్పాలు ఎక్కువైపోయి ఇంకా దీని యందు దృష్టి పెట్టడం సాధ్యం అవ్వట్లేదని అంటున్నారే తప్ప ఏ వృత్తి చేసుకుని ఏదో భుక్తి కోసం వృత్తి చేయాలి తప్పండి. ఇక అంతకంటే ఎక్కువ చేయాల్సింది లేదు. చేయాల్సి వస్తే ఇంక మనసుని తీర్త కష్టం అయిపోద్ది. దాని వరకే చూసుకుంటే సరిపోయి దేహం వచ్చిందండి. ఈ దేహాన్ని నిలబెట్టాలి. ఎందుకు నిలబెట్టాలి? తన స్వరూపాన్ని తను గుర్తించాడు. మర్చాడు కదండి. మర్చినందువల్ల స్వరూపాన్ని గుర్తించే వరకు ఆ విషయాలోలత్వానికి బానిస కాకోకుండా తన స్వరూపాన్ని ఎవరు ఏ విధంగా చెప్తున్నారో అవగాహన చేసుకుంటూ ఉండగా తన స్థితి తనకి నిశ్చలంగా అవుద్దని చెప్పి నాకు అనిపిస్తుందండి. అది అంటే చెప్తున్నా. అప్పుడు ఆ ఆ, మనస్సు అది పనికిరాదని తెలిసి అది తప్పుకుంటుంది. తప్పకుండా. ఆ, పూర్తి అవగాహన అయితే మనస్సు పనికిరాదని మనస్సు అప్పుడు వదిలేయడం పెద్ద కష్టం, తప్పుకుంటుందండి. అది ముందు మనం అంటున్నాం కానీ మనస్సులోంచి దాన్ని ఇష్టపడదు. అది రైటు రైటు రైటు, అదే దాంతో చూసిందే రైటు అని అలవాటు చేసేసుకున్నాం. అందుకని మనం అది అవును, వదలం. అవునండి, వదలట్లేదు. ఏ ఏది చూసినా దీనికి ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు ఎవరో లేరండి. ఈ పుత్రమిత్ర కళత్రాదులు అందరూ కూడా నా వాళ్ళు అని అనుకోవడమే తప్ప అసలు విషయానికి వస్తే అసలు నా వాళ్ళు అనేటువంటిది లేనే లేదని బాగా అవగాహనకు రావాలండి. వచ్చినప్పుడు వదిలేయగలుగుతాం, ఈజీగా వదిలేయగలుగుతాం. అవగాహనకు రాక అవగాహన బాగా రావాలి. కరెక్ట్ మీరు అన్నది. బాగా అవగాహన బాగా వస్తే వదిలేయడం వదలగలుగుతామండి. అంటే విచారణ వాళ్ళని ఒకసారి వినండి, వదిలేయడం అంటే భౌతికంగా ఎప్పుడైతే మోహం వదిలేసేమో ప్రేమ జాగరూకం అవుతుంది. అవునండి, అవునండి, అవును. ఇప్పుడు ఉన్నది అవును, సొంత ప్రేమే, వాళ్ళ మీ ప్రేమ కాదు, మన మీ ప్రేమే. అవును. తన మీద తనకే ప్రేమండి. తన మీద తనకే ప్రేమ ఉండి ఆ పుత్రులు యందు చూపిస్తున్నామే తప్ప అది మోహమే కానండి, ప్రేమ కాదు. మరి ప్రే- ప్రేమ కాదు. ప్రేమ ఉంటే ప్రేమ ఉన్నవాడు ఎలాగైనా బతుకుతాడని వదిలేస్తాం. కానీ నా మోహం కోసం నేను కీర్తి కోసం, నా ప్రతిష్టల కోసం నేను ఎక్కువగా వాళ్ళ యందు దృష్టి పెట్టడం వల్ల ఆ ఈ అవగాహనలో ఉండలేక సుఖం నేను కోసం, నా ఉండలేకపోతున్నాను. సౌఖ్యాల కోసం, నా ఆ పిల్లలు అని నేను పెట్టుకుంటున్నాను. అదంతా వాళ్ళ మీ ప్రేమ ఆ కాదు. ప్రేమ కాదండి, నా సుఖం కోసమే. నా సుఖం కోసమే వాళ్ళని ప్రేమించినట్టు అంటున్నామే. కానీ నిజమైన ప్రేమ ఉన్నవాడు అసలు వాళ్ళ యందు ప్రేమ ఉన్నట్టు నటించడండి. మోహం అదే. ప్రేమ అనడానికి లేదండి అది అసలు. మోహం అది వల్లే అలా ప్రేమ వేరు మోహం వేరు అయింది కదండి. అవును. ఆ మోహం కృష్ణమూర్తి పెంచుకున్నాడు గారు అంతే. ఈ మోహాన్నే సొంత ప్రేమ అంటున్నాం, తను తాను ఆ ప్రేమించుకోవడం. అవునండి, అవునండి.
అది మరి ఇప్పుడు మైత్రేయి యాజ్ఞవల్కుడు కూడా ఇప్పుడు మైత్రేయి నేను వెళ్ళిపోతున్నాను. మరి ఆస్తులు పంచుకోండి అంటారు. అంటే నాకు వద్దు, మరి నీవు ఏ ఆస్తి లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మరి ఆస్తులు సుఖం ఉంటే నువ్వే ఉంచుకుందువు కదా, మరి నువ్వు వెళ్ళిపోతున్నాను అంటున్నావు, మాకెందుకు ఆస్తి అని మైత్రేయి తిరగబడితే మరి ఎలా బతుకుతావు అంటే, గర్భస్థ శిశువు ఏ విధంగా బతికిందో ఆ విధంగా నేను బతుకుతాను. అంత కాకపోతే ఆ ప్రారంధ కర్మ ఎలా ఉంటే అలా బతుకుతాను. లేదంటే ఇప్పుడు కామక్రోధ లోభాలు వస్తున్నాయి ఈ భోజనాల వల్ల, నాకు ఇది కూడా లేకపోయినా నేను బతకగలను అని చెప్పి మైత్రి ఒక ఉదాహరణ ఇచ్చింది కదండి. చాలా మరి అలాంటివి తీసుకుంటే మన జీవితాలకు సరిపోతాయి కదా అని నాకు అనిపిస్తుంది. అదే మీరు ఏదన్నా ఉదాహరణలు చెప్తా ఉంటే పట్టుకుంటారనే చూస్తున్నాను. ఇంకా నా నేను తీసుకున్న ఇలాంటి గట్టిగానే తీసుకుంటానండి. వాటి వల్ల సుఖం లేదు, దుఃఖమే. ఎంత సంపాదించి పెట్టినా ఏం చేసినా అయితే అది దుఃఖమే. సుఖం వస్తుంది అన్న భ్రాంతిలో జీవిస్తున్నాం. ఆ భ్రాంతికి బలం ఇచ్చేసాం మనం. అవునండి, అవునండి. ఆ భ్రాంతికి ఉన్న బలాన్ని సత్యానికి ఇవ్వం మనం. సత్యానికి ఇవ్వట్లేదండి. సత్యం అంటేనే సత్యంగా ఉన్నానని కాదు, అనుకుంటున్నాడు ఇంకో కానీ విషయం తెలుసా? అసలు భ్రాంతి వల్ల నానా బాధలు పడుతున్నా ఆ, ఉమ్, భ్రాంతికి ఇచ్చిన దాన్ని మనం ఆ, సత్యానికి ఇవ్వం. ఇవ్వట్లేదండి. భ్రాంతినే సత్యం అనుకుంటున్నామండి. అసలు ఉమ్. సత్యం అంటే ఆ ప- ఇప్పుడు అంత వ్యాపకమైంది సత్యం అని అనుకుంటలేదు. భ్రాంతినే సత్యము, నేనేం తప్పు చేశాను ఇదే అనుకుంటున్నాడే తప్ప అసలు సత్యాన్ని గమనించలేదండి. అది ఎవరైనా గమనించుంటే ఈ భ్రాంతికి లోన్ అవడండి. అసలు భ్రాంతికి లోనై ఈ భ్రాంతినే సత్యము, ఇదే సత్యము, ఇదే శాంతి అనుకుంటున్నాడే తప్ప అసలు భ్రాంతి అనేటువంటిది అవగాహన చేసుకుంటే ఆ భ్రాంతికి అతీతమైనటువంటిది సత్యం అని తెలుస్తుందండి. సత్యం ఇది సత్యమే అనుకుంటున్నాడు తప్ప అది సత్యమని వీడు గుర్తించట్లేదండి అసలు. చెప్తున్నారు కానీ సంపూర్ణంగా ఆ చెప్పిన దాన్ని అవగాహన చేసుకుంటే అక్కడ ఏమి లేదు అన్నది అంటే ఒప్పుకోరు లోపల నుంచి. కనుకే మనస్సు వాటిని పట్టుకుంటుంది. ఎవరు బాధ్యులు కాదు, మనమే బాధ్యులం. మనమే బాధ్యత. ఎవరు ఎవరు అయితే అనుకున్నారో వాళ్ళే బాధ్యతలండి మరి తీసేయడానికి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో నీరు వేడిగా ఉంటది, శీతాకాలంలో నీరు చల్లగా ఉంటది. అదే నీరు అదే శీతాకాలంలో ఆ చల్లదనాన్ని ఓర్చుకోలేక ఆ వేడి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒక వస్తువు యందు సుఖం ఉందని వెళ్ళడం చాలా తప్పండి. అసలు వస్తువుల యందు సుఖం లేదు. ఈ పంచభూతాలు కూడా సమానంగానే మనకి ఇస్తున్నాయి, కానీ ఈ పంచభూతాల వల్ల కూడా మనకి సుఖం లేదని నిర్దిష్టమైన స్థితికి వెళ్ళినప్పుడే మనం ఆ ఆ, ఆనందంగా ఉండగలుగుతామండి. అది మరి ఒకప్పుడు వేడినిస్తుంది ఈ అగ్ని, ఒకప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది, ఒకప్పుడు వినపడుతుందండి. ఆ, వినపడుతోంది. నా మాటలు ఆ, నేను ఆ, మ్యూట్ చేసాను. ఆ, 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 ఆ. అదే అందుకని వేరే ఫోన్ వస్తుందండి. ఓకే అండి, ఉంటాను. అందరికీ ఆ, 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 అర్థమైంది కదా? అర్థమైందండి. రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడు. ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం.